హలో కామ్రేడ్స్, మ్యాటర్ ఏంటంటే ఇది రంజాన్ నెల కాబట్టి నిన్న నైట్ మేము ఇఫ్తార్ దావత్కి వెళ్ళి వచ్చాం అనమాట. ఆ ఇఫ్తార్ దావత్ ఎలా జరిగిందంటే మా అజ్జు కూడా ఉంది కదా, అరే మనం ఆరుగురు ఉన్నాం అంటే మా బ్యాచ్ ఒక 5-6 ఉన్నాం. అరే మనం చిన్న ఇఫ్తార్ దావత్ చేసుకుందాం అని చెప్పిండు. కానీ ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇంకా అజ్జు కూడా అయినా కూడా డబ్బులు సాధిస్తా అని చెప్పేసి చాలామందికి ఫోన్ చేసిండు. ఎక్కడ కూడా పని అవ్వలేదు. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుల్లా మా అజ్జు ఏం చేసిండంటే సౌదీ అరేబియాలో ఉందంటే సౌదీలో ఉన్న మా ఖాసిం గడికి మా దోస్త్ అనమాట, వీడికి ఫోన్ చేసి అరే ఇది సంగతి అమౌంట్ కొట్టనగానే వాడు దయార్థ హృదయంతో తన యొక్క దానగుణంతో ఫోన్పేలో అమౌంట్ కొట్టిన అనమాట. ఇంకా అమౌంట్ తీసుకుని మేము చిన్న ఇఫ్తార్ దావత్ చేసుకుందాం. ఈ విధంగా ఈ ఇఫ్తార్ దావత్ జరగడానికి కారణమైన అజ్జు గారికి, అదేవిధంగా అడిగిన అమౌంట్ కట్టిన ఖాసిం గారిని, వారి కుటుంబాన్ని ఆ దేవుడు ఎల్లవేళలా చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని మొదలు పెడుతున్నాం. హలో కామ్రేడ్స్, మార్నింగ్ కొంచెం వేరే పని నుండి ఊరు వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇఫ్తార్ టైంలో మళ్ళీ మసీద్కి వచ్చాను. ఇక్కడికి వస్తే కొంచెం ఏర్పాట్లు మొదలైపోయాయి. ఇఫ్తార్ ఏర్పాట్లు అవి ఎలా జరుగుతాయంటే మీకు ఇప్పుడు నేను వ్లాగ్లో చూపిస్తున్నాను. ఏర్పాట్లు అవి మొత్తం నేను చూసుకుంటూ ఉంటాను అన్నమాట. అది అంటే మా కల్లిగాడీలు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కొంచెం హెల్ప్ అయింది, వాళ్ళ చేద్దామని చెప్పేసి హెల్ప్ చేస్తున్నాను. ఎలా ఉంటుందంటే మా దగ్గర ఇప్పుడు ఇఫ్తార్ ఎలా ఉంటుందంటే ఊర్లో ఉన్న ముస్లిమ్స్ వీళ్ళందరూ కలిసి, ఉపవాసం ఉన్న వాళ్ళని కలిసి ఏదో ఒకటి ఐటెం తీసుకొస్తూ ఉంటారు కొంతమంది. వాటిని మా ఖలీలు వీళ్ళందరూ కలిసి దాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి, చూడండి ఇవి ఉన్నాయి కదా, దీనిలో డిస్ట్రిబ్యూట్ చేసి అందరికి ఇస్తారనమాట. వీటిని ఇఫ్తార్ చేసే టైంలో ఉపవాసం ఉన్న వాళ్ళు తింటుంటారు. ఏంటంటే అదే టైం వేస్ట్ అవుతుంది, ఇంకా ఇవి ఇచ్చారా, నా పని నేను చేసుకుంటాను ఖలీలు చెప్పడంతో నేను దానికి ఇవి ఇచ్చేస్తాను అనమాట. దాకా ఇవన్నీ ఒక 120 ఉన్నాయి, ఇందాక లెక్క పెట్టా. కాకపోతే మాకు 140 మంది వస్తున్నారు. ఇంకా ఈ ప్లేట్లు మళ్ళీ వేసి పెట్టాలి, సరిపోవట్లేదు. ఇవి ఇంకా గిన్నెలు కావాలి మాకు. పటోరాలు 120 ఉన్నాయి. ఆ కామ్రేడ్స్ వీళ్ళందరూ మా బజార్ పోరగాలు అన్నమాట. వీళ్ళు కూడా మన బ్లాగ్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడే. హలో ఫ్రెండ్స్, మా తమ్ముడు బాగా డిఫరెంట్ మిమిక్రీస్ చేస్తారు. చిన్న పిల్లల సౌండ్ చేస్తాను చూడండి guys. డాగ్ బండి సౌండ్ అండి. అది ఫ్రెండ్స్ మన టాలెంట్. చూసారా ఫ్రెండ్స్, మా తమ్ముడు ఎంత కష్టపడుతున్నారు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. पत्थर पे पत्थर मार तो चिंगारी निकलती, पत्थर पे पत्थर मार तो चिंगारी निकलती. हमारे चाचू भाई को मार तो सूरी चिंगारी. I'm an addict, addicted to being savage. My life is a little graphic, like HBO making magic. I'm rapping to make that passive money coming from traffic, doing mental gymnastics. I'm fluid and problematic. You losing if you come at me the wrong way. I've come a long way from sipping on Bombay. It's 1942 now, in this loud mouth, sipping hard in the back of a booth, sold out. I can never get enough. Success is like a drug. The money come in, but then I want more stuff. So I gotta work hard, play harder, gotta work smarter. Time is money, yeah, money. ఈ విధంగా ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ ఖలీలు డిస్ట్రిబ్యూట్ చేస్తాడనమాట అందరికీ. ఇది నాకు, ఇది అస్లం గడికి. ఇది విటమిన్స్ అన్నీ వేసుకుంటాడు. ఖజూర్ అది కామ్రేడ్స్. ఇఫ్తార్ అయిన తర్వాత, నమాజ్ అయిన తర్వాత మనకి ఇక్కడ మసీద్లో గంజిస్తారనమాట. మామూలు టేస్ట్ ఉండదు. దీంట్లో లైట్ బూందీ వేసుకొని, లైట్ ఏదో ఎక్కువే బూందీ వేసుకొని లైట్ నిమ్మకి అలా పిండి తాగుతుంటే ఉంటుంది, మామూలు ఉండదు. ఇది ఈ విధంగా మనం ఎండింగ్లో గంజి తాగి ఈ వ్లాగ్ని క్లోజ్ చేస్తున్నాం. చాలా చిన్న వ్లాగ్ రాదేమో అనుకున్నాను. ఇంకా మన పోరగాళ్ళు ఎంట్రీ ఇచ్చారు అన్న, మేము కూడా ఎంట్రీ ఇస్తాం వ్లాగ్లో అంటే వాళ్ళని కూడా మనం వ్లాగ్లో తీసుకున్నాం అనమాట.
కాబట్టి కొంచెం వ్లాగ్ రావచ్చు అని చెప్పి నేను చాలా దృఢంగా నమ్ముతున్నాను. ఇది కామెంట్స్, ఇది వాళ్ళ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లు లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా బై బై, సీ యూ.